తిరుమల ఆలయంలో నకిలీ టికెట్ల దందాకు పాల్పడిన ఉద్యోగులను అరెస్ట్ చేశారు పోలీసులు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఒక గ్రూప్ గా ఏర్పడి నకిలీ టికెట్లను ముద్రించి భక్తులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి ఐనంపూడి సాయి జగన్నాథరాజుతో పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సహా మొత్తం 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముత్యాల నాగ వెంకట సత్య శ్రీనివాస్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో ప్రత్యేక సాఫ్ట్వేర్ ను రూపొందించి ఆలయ ఆదాయానికి గండి కొట్టినట్లు పోలీసులు నిగ్గు తేల్చారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో కలిసి నకిలీ టికెట్ల దందా చేశారంటున్న ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శనయంకన్న ఆలయంలో నకిలీ టికెట్ల కుంభకోణం కేసుకు సంబంధించి కూడా పోలీసులు అయితే కూడా కొంత పురోగతి సాధించారు. ప్రస్తుతం మనతో డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఉన్నారు. సార్, మొత్తానికి ఈ కుట్రలో అంటే దాదాపు ఎంత మంత్రి పాత్ర ఉంది, మెయిన్ ఎవరు మొత్తం ఈ కుట్రద మొత్తానికి కారణం? ఇప్పటి వరకు అయితే మాకు ప్రాథమికంగా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం కానీ తర్వాత మా దర్యాప్తులో భాగంగా ఈ యొక్క రమేష్ అని ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నాడు. అతనితో పాటు ఈ యొక్క జగన్నాథరాజు సాయి జగన్నాథరాజు ఐనంపూడి ఇతను వీళ్ళిద్దరూ కలిసి ఈ గతంలో ఒక రీసైకిల్ చేసి టికెట్లు అమ్మేవాళ్ళంట. దాని తర్వాత దీన్ని ఇలా కాదని చెప్పేసి ఒక డూప్లికేట్ టికెట్లు తయారు చేసే దానికోసం వాళ్ళ స్నేహితుడు శ్రీనివాస్ అని అతను తాడేపల్లిగూడెం అతనితో పరిచయం ఏర్పడి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తోటి ఒక సాఫ్ట్వేర్ రాయించుకొని ఒక డూప్లికేట్ టికెట్లు తయారు చేసుకొని ఇచ్చేశారు. దానికి ఈ రమేష్ వాళ్ళ ఇంట్లోనే ఒక ల్యాప్టాప్ తోటి దాంతో విధంగా ఒక హార్డ్వేర్ సీను అని ఉన్నాడు. అతని ద్వారా ఒక ప్రింటింగ్ మిషన్ తెప్పించుకొని ఈ టికెట్లు ప్రింట్ చేసుకొని ఆ డూప్లికేట్ టికెట్లు కౌంటర్లో తీసుకొచ్చి అమ్మేవాడు. అవి దానికి ఒక చిన్న వాళ్ళు ఒక దాని సైన్ కోడ్ పెట్టుకొని ఆ టికెట్లు రాగానే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులతో మేనేజ్ చేసుకుని సెక్యూరిటీ సూపర్వైజర్, సెక్యూరిటీ గార్డు వీళ్ళందరూ కూడా దాన్ని టికెట్లు అమ్మేసేసి ఆ టికెట్లని సొమ్ము చేసుకోవటం మొదలుపెట్టారు. ఈ క్రమం అంటే ఎప్పటి నుంచి, అంటే ఎన్ని నెలలు ఈ మొత్తం కుంభకోణం జరిగింది, ఎంత ఫ్రాడ్ చేసి ఉంటారు? ఇది సుమారుగా లాస్ట్ ఇయర్ జూలై కానీ ఆగస్టు నుంచి కానీ ఇప్పటి వరకు అయితే మళ్ళీ వాళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత వస్తుంది. మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం అయితే జూలై ఎండింగ్ నుంచి స్టార్ట్ చేశామని చెప్పారు. జూలై ఎండింగ్ నుంచి ఇప్పటికి సుమారు 8 నెలల వరకు వాళ్ళు ఈ దీనిలో ఉన్నారు. సార్, మొత్తానికి అంటే సాఫ్ట్వేర్ అంటే దేవస్థానం సంబంధించి సాఫ్ట్వేర్ అంతా కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ అంతా కూడా బయటకు ఉండదు, బయట వ్యక్తులు ప్రవేశించడం కానీ ఇటువంటి సాఫ్ట్వేర్ని ట్యాంపరింగ్ చేసి లేకపోతే ఏం చేస్తారు అంటే దీంట్లో ఉద్యోగులు, ఉన్నత ఉద్యోగుల అధికారులకు సంబంధించి పర్యవేక్షణ లోపం ఉందనుకోవచ్చా? అదేనండి, ఆల్రెడీ ఆ విషయం మీద మేము డిపార్ట్మెంట్కి కూడా లెటర్ పెట్టాం. ఎందుకంటే ఏదైతే రెవెన్యూ జనరేటెడ్ అయ్యే ఏరియాలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క ఇది కనుక్కోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. అసలు అవుట్సోర్సింగ్ కన్నా కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్ని అక్కడ ఉంచాలి. అది కూడా తెస్తున్నామండి. ఎవరు ఎప్పుడు వాళ్ళ డ్యూటీ చార్ట్స్ కూడా అడిగాము, వాళ్ళు పంపిస్తూ ఉన్నారు. ఆ డ్యూటీ చార్ట్ ప్రకారం ఏం జరిగింది ఏంటనేది కూడా చూస్తాం. ఎవరు ప్రధాన నిందితుడు ఎవరైతే రాజు ఉన్నాడో అతని తండ్రి కూడా గుడిలో ఉన్నతాధికారి కావడం వల్ల మొత్తం అతను చెప్పినట్టు మొత్తం గుడిలో అంత ఉద్యోగులంతా కూడా ఎవరిస్తున్నారు. దీనివల్ల భారీగా ఆదాయానికి గండి పడుతుంది అనేది కూడా ఒక ఆరోపణ వస్తుంది. అదే అండి, ఇప్పుడు యాక్చువల్గా అతని తండ్రి పాత్ర ఏంటనేది కూడా వెరిఫై చేస్తున్నాం. ఎందుకంటే ప్రాథమికంగా అతని మీద ఉన్నటువంటి ఎవిడెన్స్ కొడుకు మీద అయితే పూర్తిగా వచ్చింది. తర్వాత అతని పాత్ర ఏమైనా ఉందా ఎనాలిసిస్ చేయాల్సి ఉంది, టెక్నికల్ అనాలిసిస్ ఉంది అందులో. ఎందుకంటే టెక్నికల్గా కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. అదే వీళ్ళు ఎంప్లాయ్మెంట్ ఎలా చేస్తారు, ఎవరు దీన్ని చేస్తారు అనేది కూడా ఇప్పుడు మేము డిపార్ట్మెంట్కి రాసాము. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ అన్ని విషయాలు మీకు మళ్ళీ అందుకనే దర్యాప్తు పూర్తిగా అవ్వలేదని మీకు క్లియర్గా చెప్పాము. పూర్తి దర్యాప్తు అనంతరం మీకు అన్ని విషయాలు కూడా చెప్తాం. ఇది మొత్తానికి సంబంధించి పోలీసులు అయితే కూడా ద్వారకా తిరుమల శనయంకన్న ఆలయంలో నకిలీ టికెట్ల కుంభకోణం విషయంలో కూడా కొంత సీరియస్గానే యాక్షన్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఈ కేసుకు సంబంధించినటువంటి మరికొంతమంది పూర్తిస్థాయిలో విచారణ జరిపి అవసరమైతే వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెబుతున్న పరిస్థితి. ప్రసాద్ శ్రీనివాస్ అంటే ఏలూరు జిల్లా నుంచి.